పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రవికుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రీయ బాల ఆరోగ్య కార్యక్రమాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రారంభిస్తున్నారని, అదేవిధంగా పల్నాడు జిల్లాలో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎంపీ లావుకు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 14/11/2024 నుంచి మన ప్రభుత్వం కొత్తగా మనకు ఒక హెల్త్ స్కీమ్ ఒకటి తీసుకొని వచ్చింది. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ, మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడాను మా హెల్త్ సిబ్బంది వాళ్ళ ఇండ్లకు వచ్చి వాళ్ళందరినీ చెక్ చేసి వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది, వాళ్ళకి రక్తం ఎంత ఉంది, ఆ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా బీపీ ఉందా, షుగర్ ఉందా, అలాగే వాళ్ళు ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటారు, ఏం ఉద్యోగాలు చేస్తుంటారు, ఇటువంటివన్నీ టోటల్ డేటా అంతా కలెక్ట్ చేస్తూ, దీంతోపాటు అతి ముఖ్యంగా ఈసారి మనం ఆల్రెడీ ఇంతకుముందు కూడా మనకి NCD/CD సర్వే అంటాం, అంటే నాన్ కమ్యూనికబుల్ అండ్ కమ్యూనికబుల్ డిసీజ్ సర్వే అంటాం. ఇది ఆల్రెడీ మనకి 2 విడతలు అయిపోయింది. ఇది 3వ విడత, NCD/CD 3.0 అంటాం. ఇది 3వ విడత మనం రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. దీంట్లో స్పెషల్గా ఏంటంటే మనం ఈసారి క్యాన్సర్ సర్వే అనేది, ముఖ్యంగా మనకి 3 రకాల క్యాన్సర్స్, వాటిలో నోటి క్యాన్సరు, అలాగే బ్రెస్ట్ క్యాన్సరు, అలాగే సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటాం. ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడాను మా హెల్త్ స్టాఫ్ చేస్తారనమాట. సో రేపటి నుంచి మా హెల్త్ స్టాఫ్ అందరూ కూడాను ప్రతి ఇంటికి వెళ్తారు. ఆ ఇంట్లో ఉన్న అందరి పేర్లు మాకు అన్నీ ఆన్లైన్లో కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళందరికీ కూడా చెక్ చేసుకొని కంపల్సరీగా 18 అంటే 18 సంవత్సరాలు పైబడ్డ అందరికీ కూడాను రక్త పరీక్షలు చేస్తాము. వాళ్ళందరికీ బీపీ చెక్ చేస్తాము, షుగర్లు చెక్ చేస్తాము. అలాగే వాళ్ళల్లో మనకి కన్సెంట్ ఒప్పుకున్న ఒప్పుకున్న వాళ్ళందరినీ కూడా అంటే ముందరనే వాళ్ళకి చెప్పి, అంటే ఇలా క్యాన్సర్లు ఇలా ఉంటాయమ్మా, వీటి వల్ల దుష్ఫలితం ఉంటాయి, ఎర్లీ స్టేజ్లోనే మనం గుర్తించగలిగితే ట్రీట్మెంట్ ఈజీ అవుతుంది అని వాళ్ళకి చెప్పి, వాళ్ళు నచ్చజెప్పిన తర్వాత వాళ్ళు ఒప్పుకున్న వాళ్ళకి మేము ఆ విలేజ్ పరిధిలో ఉండే మాకు FDPలని నెలకి 2-3 సార్లు మా మెడికల్ ఆఫీసర్లు పోయి చూస్తుంటారు అనమాట. ఆ FDPకి తీసుకొచ్చి వాళ్ళకి పరీక్షలు కంపల్సరీగా, ఇప్పుడు మనకి బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించిన పరీక్షలు కానీ, సర్వైకల్ క్యాన్సర్ సంబంధించినవి కానీ కంపల్సరీగా లేడీ డాక్టర్లు, లేదంటే మా MLHPలు, ట్రైన్డ్ MLHPలు కానీ, ఆశాలు, ANMs ఉన్నారు, వీళ్ళ ద్వారానే, అంటే లేడీ డాక్టర్సే వాళ్ళకి వెళ్ళారు, లేడీ మా స్టాఫే వాళ్ళందరికీ చెక్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్స్లో, అంటే మాకు ఏదైనా డౌట్ ఉంటే, వాళ్ళకి ఏదైనా ఒకవేళ ఏమైనా వాళ్ళలో ఎవరికైనా అనుమానాస్పదంగా ఈ క్యాన్సర్ ఏమైనా ఉంది అనిపిస్తే వాళ్ళని క్యాన్సర్ హాస్పిటల్కి, అంటే మనకు ఉన్న మనకి గుంటూరు హాస్పిటల్, ఆ గుంటూరు హాస్పిటల్కి మంగళవారం మరియు శుక్రవారం రోజునే మనం వాళ్ళకి అక్కడికి తీసుకెళ్తారు. పోయేటప్పుడు కూడా వాళ్ళతో పాటు మా హెల్త్ స్టాఫ్ కూడా అకంపెనీ అవుతారనమాట. సో ఈ సర్వే చేయడము, ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోవడము, దీనివల్ల ఒకటి ముఖ్యంగా ఏంటంటే దీనివల్ల మనకు తెలిసేది, మన జనాల్లో, అంటే మన జనాభాలో ఎంతమంది షుగర్ తోటి, ఎంతమంది బీపీ తోటి బాధపడుతున్నారు అనే లెక్క గవర్నమెంట్కి పక్కాగా తెలుస్తుంది. సో దీనివల్ల గవర్నమెంట్ తర్వాత రకరకాల ప్రాజెక్ట్స్, ఈ హెల్త్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడానికి ఈ డేటా ఉపయోగపడుతుంది. అలాగే రెండోది, మనందరికీ తెలిసిందే క్యాన్సర్ ఎంత ప్రమాదకరమైన జబ్బు. దీన్ని ఎర్లీ స్టేజెస్లో గుర్తించగలిగితే మనం పూర్తిగా నయం చేయగలుగుతాం. అలా కాకుండా ఇప్పుడు మనకు వస్తున్న క్యాన్సర్ జబ్బులన్నీ, క్యాన్సర్ డిటెక్షన్ అంతా ఇప్పుడు లేట్ స్టేజ్లోనే కనుక్కుంటున్నాం. అంటే లేట్ స్టేజ్లోనే వాళ్ళకి ఏదో వేరే ప్రాబ్లమ్స్ రావడం, హాస్పిటల్కి వెళ్ళడం, 3rd స్టేజ్ 4th డిగ్రీలో కనుక్కోవడము, ఓన్లీ జస్ట్ ఏదో ట్రీట్మెంట్ ఇవ్వడం తప్పించి లైఫ్ని ప్రొలాంగ్ చేయలేకుండా పోతున్నాం అనమాట. సో అలా కాకుండా ఎర్లీ స్టేజ్లో కనుక్కుంటే జబ్బును పూర్తిగా నయం చేయొచ్చు అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ ప్రోగ్రాం చేపట్టింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడాను మా హెల్త్ స్టాఫ్కి సహకరించి, ఎందుకంటే రేపటి నుంచి మా వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్తారని, ఆల్మోస్ట్ ఆల్ మన జిల్లాలో ఉన్న అందరికీ, అలాగే మన స్టేట్లో ఉన్న అన్ని జిల్లాలో కూడాను ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. ప్రతి ఇంటికి వెళ్తారు, ఇంట్లోని ప్రతి ఒక్కరిని ఎగ్జామిన్ చేస్తారు. కాబట్టి వాళ్ళందరికీ పూర్తిగా సహకరించి ఈ ప్రోగ్రాంని జయప్రదం చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అలాగే మనకి 15వ తారీఖు